మామ అందరికీ హాయ్. సో ఈరోజు వీడియో వచ్చేసి మన తెలుగు కమ్యూనిటీలో ది బిగ్గెస్ట్ యూట్యూబర్ అనమాట. సో తనెవరో మీ అందరికీ మ్యాక్సిమం తెలుసు. తనెవరో కాదు, మన అన్వేష్ అనమాట. ప్రపంచ యాత్రికుడు అని ముద్దుగా పిలుచుకుంటారు తన ఫాలోయర్స్ అంటే వాళ్ళే అంటారు ఆయనకు మాకు ఎటువంటి సంబంధం లేదు అని. బట్ అలా అనడానికి కూడా రీజన్ ఆయనే అనమాట. ఎందుకు చెప్తున్నానంటే ఆయన అంత హార్డ్ వర్క్ చేసి కష్టాల విలువ తెలుసు, బరువు బాధ్యతలు తెలుసు, అన్నీ తెలుసు. ఎన్నో దేశాలు తిరిగి ప్రపంచ యాత్రికుడు అనే నేమ్ని ఒక బ్రాండ్గా సంపాదించుకున్న పర్సన్ తన ఓన్ కష్టంతో సంపాదించుకున్నాడు. బట్ ఈరోజు తన అన్న మాటలు, తను చేసిన వీడియో ఏదైతే ఉందో అదే తన లైఫ్ని మొత్తం చేంజ్ చేసేసింది అనమాట. సో అందుకే ఏదైనా మాట్లాడేటప్పుడు, ఏదైనా చేసేటప్పుడు ఆచితూచి అడిగేయాలి. ప్రతిదీ ఎవరు పట్టించుకోరు, సొసైటీ ఏం చూడదు, ఏం పట్టించుకోదు అన్నట్లు మనం బిహేవ్ చేస్తే సో ఏదో ఒక రోజు ఇలా మనకే రివర్స్ అవుతుంది అనమాట. ఒకప్పుడు తన వీడియోస్ చూసి ఆ పర్సన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు యూత్. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని చెప్పి దానికి ఆపోజిట్గా నిలబడి, అంటే ఎవరూ చేయలేని డేర్ అనమాట అది. ఎందుకంటే బ్యాన్ చేయాలని చెప్పి దాని మీద ఫైట్ చేశాడు. ఇన్ కేస్ ఆ బెట్టింగ్ యాప్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఇతని టార్గెట్ చేసి ఎప్పుడైనా లేపేయచ్చు, అది ఎవరికి తెలీదు. వాటన్నిటికీ ఎదుర్కొని నిలబడి ఆ బెట్టింగ్స్ సో తనకైనంత వరకు తను బ్యాన్ చేయించాడు, ఆ ఫైట్ చేశాడు. ఆ విషయంలో మాత్రం అందరికీ ఇన్స్పిరేషనల్ అనమాట అన్వేష్ అన్న. అయితే ఈరోజు తను చేసిన ఒకే ఒక మిస్టేక్ వల్ల, తను మాట్లాడిన మాటల వల్ల ఈరోజు తన డౌన్ఫాల్ అవ్వనివ్వండి, లేదా ఇంకా ఎన్నో విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అంటే తన మీద ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి. సో తన మీద 12-13 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి అని చెప్పి ఇప్పుడు TV5లో కూడా, సో TV5లో అంటే ఎక్కడ ఏ న్యూస్లో చూసినా, ఏ సోషల్ మీడియాలో చూసినా ఈరోజు బయటకు వస్తున్నాయి అన్నమాట. అలాగే మన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కూడా ఇట్లయితే ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్పి ఇవన్నీ న్యూస్లు బయటకు వస్తున్నాయి. చేసిన ఒకే ఒక మిస్టేక్ ఏంటంటే, అంటే తనకు అనిపించిన మాటలతోనే మాట్లాడడం అనమాట. తను డైలీ తను చేసే వీడియోలో ఎలా అయితే మాట్లాడతాడో సో అలా మాట్లాడడం తను చేసిన తప్పు. మధ్యలో దేవతల్ని వీళ్ళని తెచ్చి ఆ చేసిన చిన్న మిస్టేక్ అనేది ఈరోజు తన లైఫ్నే చేంజ్ చేసేసింది. ఇందులో మా అందరికీ తెలుసు సజ్జనార్ సార్ అని, ఆయన కూడా ఎంటర్ అయ్యారని చెప్తున్నారు. సో ఆయన ఎంటర్ అయిన తర్వాత మామూలుగా ఉంటుందా మ్యాటర్? ఒకసారి టార్గెట్ చేశారంటే వదలరు అనమాట. నువ్వు ఎక్కడైనా ఉండు ప్రపంచంలో, సో అక్కడ నుంచి నిన్ను రప్పిస్తారు, ఇండియాకి అయితే రప్పించి ఏం చేయాలో అది చేస్తారనమాట. సోషల్ మీడియా అనేది ఉంది కదా అని చెప్పి మనకి ఏదనిపిస్తే అది చేయడం, మనకు నోటికి వచ్చింది మనం మాట్లాడడం, అది కరెక్ట్ కాదు. ఎంతోమంది ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు, లేదా ఎంతోమంది సీనియర్స్ ఎవరైనా అవనివ్వండి, సోషల్ మీడియా అన్నది ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే. బట్ అది కొంతమందికి ఇన్కమ్ని ఇస్తుండొచ్చు. దాన్నే మనం ఛాన్స్గా తీసుకొని ఎలా పడితే అలా బిహేవ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ప్రతిదీ ఆలోచించి మాట్లాడాలి. సోషల్ మీడియా చూడడానికి ఎంటర్టైనింగ్గానే ఉంటుంది, బట్ తేడా వస్తే మాత్రం ఫైనల్గా ఇట్లా ఉంటుంది అన్నమాట సిచ్యువేషన్. సో అందుకే నీకు నచ్చింది చెయ్యి, బట్ దానికంటూ ఒక లిమిట్ ఉండాలి. ఆ లిమిట్ క్రాస్ చేస్తే మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయనివి జరుగుతాయి. మరీ చెప్తున్నా, అందరికీ చాలా జాగ్రత్తగా ఉండండి. సో సోషల్ మీడియా అనేది ఎంటర్టైన్మెంట్ పర్పస్. సో నీకు ఒక సబ్జెక్ట్ తెలుసు, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు. నా నోటిని మనం కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడాలి. ఎందుకంటే ఈరోజు ఇన్స్టాగ్రామ్లో ఎక్కడైనా కానివ్వండి, యూట్యూబ్లో అయినా కానివ్వండి, నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతుంటారు చాలామంది. అంటే వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తుంటారు. ఎందుకంటే వీడియోస్ ఈరోజు చిన్నపిల్లల నుంచి ముసలోళ్ళ దాకా చూస్తుంటారు, 18+. సో అలాంటి వీడియోస్ తగ్గించండి. పొలైట్గా, రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడండి. మీకు తెలిసిన సబ్జెక్ట్. బూతులు మాట్లాడితేనే నీకు సబ్స్క్రైబర్స్ వస్తారు, ఫాలోయర్స్ వస్తారు అంటే అవన్నీ ఎక్కువ రోజులు ఉండవు. బూతులు మాట్లాడొచ్చు, నువ్వు ఎంటర్టైన్ చేయొచ్చు, బట్ అది కాదు సబ్జెక్ట్. అంటే నీకు తెలిసిన నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్ వేలో యూజ్ చేసుకొని నీలో ఉన్న టాలెంట్ని నువ్వు ఎక్స్ప్లోర్ చేయడమే సోషల్ మీడియా అన్నది. సో అలా యూజ్ చేసుకుంటే మనం పైకి వస్తాం, మనకు ఫ్యూచర్ ఉంటుంది. సో మనం కూడా ఇన్కమ్ తెచ్చుకోవచ్చు, బట్ కరెక్ట్ వేలో యూజ్ చేసుకోవాలి. కరెక్ట్ వేలో యూజ్ చేసుకోలేదనుకో, నువ్వు ఎంత పెద్ద రేంజ్కి పోయినా ఏదో ఒక రోజు కింద పడాల్సి వస్తుంది. సో దానికి ప్రజెంట్ బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి అన్వేష్ అన్న. సో అన్వేష్ అన్న నుంచి ఎటెళ్ళింది చూడండి మ్యాటర్. అన్వేష్ అన్న నుంచి ఏజూడ్ వెళ్ళింది, మళ్ళీ ఏజూడ్ నుంచి అందులోకి ఇప్పుడు చాలామంది ఎంటర్ అవుతున్నారు. సో మన గవర్నమెంట్ కూడా ఆఖరికి రెస్పాండ్ అయ్యి అన్వేష్ మీద
ఇట్లా ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఇండియాకి రప్పియాలని చెప్పి వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. సో నేను ఏం చెప్తున్నా అంటే ఏదైనా చేసేటప్పుడు బీ కేర్ఫుల్, అందరినీ మోటివేట్ చేసేలా ఉండాలి, అందరికీ ఇన్స్పిరేషనల్ అయ్యేలా ఉండాలి, 10 మంది నేర్చుకునేలా ఉండాలి. బట్ అది చెడు కాదు, మంచి మాత్రమే. మంచి వేలో చేసుకొని, ఎందుకంటే రాను రాను జనరేషన్స్ చిన్నపిల్లలు చూసి వాళ్ళు చెడిపోతారు. ఎంతోమంది లేడీస్ మన పక్కన కూర్చుంటారు, మన ఇంట్లో మన అమ్మ, మన అక్క, మన చెల్లో, ఎవరో మన ఇంట్లో మనం కూర్చొని వీడియోస్ చూస్తుంటాం. అలాంటి లాంగ్వేజ్ వచ్చినప్పుడు, వల్గర్ లాంగ్వేజ్, వాళ్ళ ఇంటి ఎలా ఉంటుంది? సో ఇది మంచిది కాదని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి, ఓకేనా? సో బీ కేర్ఫుల్, ఆల్ ది బెస్ట్. మరి అంటే వీడియోస్ చేయొద్దని కాదు, చేయండి, బట్ వేరే వే, అది వేరే ప్రాసెస్. బట్ ఇలాగ చేయకండి, లైఫ్ని ఇలా చేసుకోకండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. లవ్ యూ ఆల్.